ఎపిసోడ్ 31 లేడీస్ హాస్టల్. క్రితం ఎపిసోడ్లో రాజారావుకి అపురూపలక్ష్మి సూసైడ్ నోట్ చూపించగా అది ఫుల్ పేజీ లెటర్ అని, ఇలా 4 లైన్లు కాదని, కావాలంటే అనురాధని అడగండి అని చెప్తాడు. అనురాధని సూసైడ్ నోట్ గురించి అడుగుతుంది కిరణ్మయి. దానికి ఆమె నాకు ఏం తెలియదనగా కిరణ్మయి అబార్షన్ గురించి చెప్తుంది. ఆ విషయం తన ఇంట్లో వాళ్ళకు తెలిసిపోతుందేమోనని భయంతో నిద్రమాత్రలు మింగుతుంది అనురాధ. కిరణ్మయి ఆమెను రక్షించి తను హాస్టల్ వదిలి వెళ్ళిపోతానని అనగా దానికి అనురాధ, రాయన్న పెద్ద క్రికెట్ ప్లేయర్ కాబట్టి పెద్ద పెద్ద మనుషులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి అతను కేసులోంచి ఈజీగా తప్పించుకోగలడని అనుకున్నానని చెప్తుంది కిరణ్మయితో. అంతేకాక ఎటువంటి సహాయం కావాలన్నా రాయన్న విషయంలో తను కూడా సహాయం చేస్తానని చెప్తుంది. కిరణ్మయిలో కోపం, అసహ్యం, బాధ లాంటి భావాలేమీ కనపడలేదు. అసలు ఆమె చూపు అక్కడ లేదు. అనురాధ మొహం మీద నుంచి ఆమె శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తుంది. ఉష్ట్రపక్షి మనస్తత్వం. ప్రమాదం రాగానే ఇసుకలో తల కప్పేసుకుని ఇక అంతా నిశ్చింతే అనుకునే నిప్పుకోడిలా సమస్య రాగానే పరిష్కారాన్ని కేవలం ఊహించేసుకుని సంతృప్తి పడటమో, తలనీలాలు ఇస్తామని మొక్కుకుని మన మంచే మనకు రక్ష అనుకుని ఊరుకోవడమో చేసే మనస్తత్వం. నిజం ఏనాటికైనా బయటకు రాక తప్పదు కదా అనడం ఎంత తేలిక. ఏనాటికి బయటకొచ్చేది? రాయన్న ఉరికంబం ఎక్కాక జరగవలసినంత నష్టం పేపర్ల ద్వారా జరిగి పరువు పోయాక? ఒక స్టేజిలో పోయిన ప్రాణాలనైనా డాక్టర్లు తిరిగి తీసుకురాగలరు, కానీ పోయిన పరువు తీసుకువచ్చి ఇవ్వగలరా? ఇప్పుడు రాయన్న ప్రపంచం మధ్యలో మైకు పట్టుకుని నిలబడి చెప్పినా జనం వింటారా? చెడు ఆకర్షించినంతగా నిజం ఆకర్షిస్తుందా? రూమర్లో ఉన్న వేడి వాస్తవంలో ఉంటుందా? పరువు గురించి ఆలోచన రాగానే కిరణ్మయి తన చేతిలో ఉన్న అపురూపలక్ష్మి డైరీని, ఆ అమ్మాయి వ్రాసిన సూసైడ్ నోట్ని చూసింది. ఒక నిర్ణయానికి వచ్చినట్టు కలం చేతిలోకి తీసుకుంది. మరో చేతిలో అగ్గిపెట్టె. అనురాధ ఆమెనే చూస్తోంది. కిరణ్మయి అపురూపలక్ష్మి వ్రాసిన సూసైడ్ నోట్లో అనురాధ ప్రసక్తి ఉన్న 3 లైన్లు కనపడకుండా కొట్టేసింది. తాను న్యాయపరంగా పెద్ద తప్పు చేస్తున్నానని ఆమెకు తెలుసు. తెలిసే ఆ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత అపురూపలక్ష్మి డైరీలను అగ్గిపెట్టెతో కాల్చేసింది. జీవితానికి ముగింపు మరణం అయితే, మరణం ముగింపు లేని సమస్యల్ని ఒక్కోసారి తెచ్చిపెడుతుంది. అపురూపలక్ష్మి జీవిత చరిత్ర చివరి పుటల్ని అగ్నితో అందమైన రంగులుగా మార్చి ఆ అమ్మాయి రహస్యాలని తనలో లీనం చేసుకుంది. అనురాధ కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. దుఃఖం మాత్రం కాదు. కిరణ్మయి మిగిలిన సాక్ష్యాధారాల్ని పట్టుకుని లాయర్ వెంకటరత్నం దగ్గరకు వెళ్ళింది. విజయ్ కుమార్ ఇంట్లో. ఇంతకన్నా మంచి అవకాశం జీవితంలో నీకు ఇంకొకటి వస్తుందనుకోను అన్నాడు రాఘవరెడ్డి. విజయ్ కుమార్ అతని వైపు చూశాడు. అతడు చెప్పిన మాటల్లో నిజం ఉంది. ఆఖరి టెస్ట్ ఆడబోయే 13 మందిలో విజయ్ కుమార్ పేరు కూడా ఉంది. చివరి 11 మందిని ముందు రోజు పొద్దున్నే, అంటే ఆట ప్రారంభం కావడానికి ముందు ప్రకటిస్తారు. ఆంధ్ర నుంచి రాయన్న కూడా ఉన్నాడు ఆ 13 మందిలో. అప్పటికే రాయన్న నిలదొక్కున్నాడు. విజయ్ కుమార్ అతి కష్టం మీద చివరి 13 మందిలోకి రాగలిగాడు. ఇంకొక మెట్టు ఎక్కగలిగితే టెస్ట్ ఆడొచ్చు. ఇప్పటికి 5 లక్షలు ఖర్చయినాయి. ఇంకో 2 లక్షలు ఖర్చు పెట్టడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. ఏమైనా సరే ఈ ఆఖరి టెస్ట్లో తాను ఆడి తీరాలి. అంటే రాయన్న ఆడకూడదు. ఎందుకంటే తను రాయన్న ఇద్దరు ఆటలో ఒకే స్టైల్ ఉన్న ప్లేయర్స్. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇద్దరిని సెలెక్ట్ చేయరు. రాయన్న సెలెక్ట్ అవ్వకపోతే తను అయ్యే మాట వాస్తవమే. కానీ గత టెస్టులలో అంత బాగా ఆడిన రాయన్నని ఎందుకు తొలగిస్తారు? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలన్నది రూలే. కానీ రాయన్న కూడా కొత్తవాడే కదా. ఇక ఈ స్టేజ్లో డబ్బు కూడా ఏ విధంగా ప్రభావం చూపించదు. ఏదో జరగాలి. ఏదో జరిగి తనకి ఛాన్స్ రావాలి. తనకి ఛాన్స్ రావాలంటే రాయన్నకి ఏదో జరగాలి.
ఈ ఆలోచన రాగానే విజయ్ కుమార్ నిటారుగా అయ్యాడు. అదే టైంకి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. అపురూపలక్ష్మి చనిపోతూ వ్రాసిన అసలు ఉత్తరం వేరే ఉందట. అవతల వైపు నుంచి విజయ్ కుమార్ తాలూకు వ్యక్తి అన్నాడు. ఇప్పుడే హాస్టల్ నుంచి రమణి ఫోన్ చేసింది. విజయ్ కుమార్ కోపాన్ని విసుగుని అణుచుకుంటూ ఇదంతా ఎవరు తెలుసుకున్నారు అని అడిగాడు. రాయన్న భార్య స్టూడెంట్గా నాటకమాడి హాస్టల్లో చేరి అన్ని విషయాలు కూపిలాగిందట. ఇప్పుడు ఉత్తరం ఎక్కడుంది? ఆవిడ దగ్గరే ఉంది. ఆవిడ ఇంకా హాస్టల్లోనే ఉంది. హాస్టల్ అంతా గగ్గోలుగా ఉంది. వాళ్ళ లాయర్ ఊళ్ళో లేడు. మేము వెళ్ళి ఆ ఉత్తరం లాక్కోమా? అవసరం లేదు, ఫోన్ దగ్గరే ఉండు, మళ్ళీ ఫోన్ చేస్తాను అని రిసీవర్ పెట్టేసి వాచి చూసుకుని రాఘవరెడ్డి వైపు తిరిగి ఇంకో గంటలో హైదరాబాద్ ఫ్లైట్ ఉంది, వెంటనే బయలుదేరండి అన్నాడు. ఎందుకు అన్నాడు రాఘవరెడ్డి తెల్లబోయి. రాయన్న భార్య మొహం మీద యాసిడ్ పోయడానికి. రాఘవరెడ్డి అదిరిపడ్డాడు. యాసిడా? దేనికి? రాయన్న కేసు కోర్టులో తేలి అతనికి శిక్ష పడడమో విడుదల అవడమో జరిగేసరికి 5 ఏళ్ళు పడుతుంది. ఈ 5 ఏళ్ళు అతను శుభ్రంగా క్రికెట్ ఆడుకుంటూ ఉంటాడు. నేను 12వ ఆటగాడుగా రిజర్వ్డ్ ప్లేయర్గా పెవిలియన్లోంచి డ్రింకులు అందజేస్తూ ఉంటాను, అంతేగా. అలా కాకుండా రాయన్న రేపొద్దున్నే హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఎలా వస్తుంది? అతడి భార్య చావు బ్రతుకుల మధ్య ఉంటే? రాఘవరెడ్డి సన్నగా వణికాడు. విజయ్ కుమార్ అతన్ని పట్టించుకోకుండా అన్నాడు. రేపు ఫైనల్ టీం ప్రకటించే లోపల ఈ వార్త తెలిసిందనుకోండి, అతనేం చేస్తాడు? టీంలో స్థానం వదులుకుని వెళ్ళిపోతాడు. ఎవరికీ అనుమానం కూడా రాదు. అపురూపలక్ష్మి హత్య కేసులో దొండగులు ఎవరో ఆ లేడీ డిటెక్టివ్ మీద యాసిడ్ పోశారనుకుంటారు. దానికి నేనెందుకు? మా వాళ్ళు యాసిడ్ పోసినప్పుడు పక్కనుండడానికి. నన్ను ఇందులో కలపొద్దు. నాకు ఇలాంటి విషయాలేవీ తెలీదు. విజయ్ కుమార్ కుర్చీలోంచి లేచి విసురుగా అతని కాలర్ పట్టుకున్నాడు. టీంలో స్థానం ఇప్పిస్తానని 3 లక్షలు తీసుకోవడం తెలుసా? ఇప్పించానుగా. 13 మందిలో కాదు, 11 మందిలో నొక్కి చెప్పాడు విజయ్ కుమార్. నువ్వు తీసుకున్న డబ్బుకి అంతవరకు నీ బాధ్యతే. దానికి హైదరాబాద్ నేనెందుకు? మా వాళ్ళు పొరపాటున పట్టుపడితే పక్కన నువ్వు ఉంటావు. మేము ఈయన మనుషులం అని వాళ్ళు చెప్తారు. ఇదంతా వాళ్లకు అలవాటే. నా దగ్గర డబ్బు తీసుకుని ఫైనల్ జట్లో స్థానం కల్పించలేక ఈ విధంగా రాయన్న భార్య మీద హత్యా ప్రయత్నం చేశావని నీ మీద కేసు తోసేస్తాం. ఇది అమానుషం, కీచుగా అరిచాడు రెడ్డి. విజయ్ కుమార్ అతన్ని అలాగే గాలిలోకి లేపాడు. నీలాంటి సెలెక్టర్స్ ఉండబట్టే చిన్న దేశమైన శ్రీలంక కూడా మన జట్టుని 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. అది తలుచుకున్నప్పుడు నీకు అమానుషం అనిపించలేదా? ఎలాగైనా నీకు జట్టులో స్థానం ఖాయం అని 3 లక్షలు తీసుకున్నప్పుడు నీకది అమానుషం అనిపించలేదా? అంటూ జేబులోంచి సీసా తీశాడు. ఏమిటిది? తడియారిన గొంతుతో అన్నాడు రెడ్డి. యాసిడ్. నా జేబులో ఎప్పుడూ ఒక బాటిల్ ఉంటుంది. చెప్పు, దీన్ని నువ్వు రాయన్న భార్య మొహం మీద పోస్తావా లేదా? లేదా నన్ను నీ మొహం మీద పోయమంటావా? రాఘవరెడ్డి వణుకుతున్నాడు. ఇందులో అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు రెడ్డి. నువ్వు కేవలం కారులో కూర్చోవడమే. మా వాళ్ళు ఇలాంటి వాటిలో ప్రొఫెషనల్స్. అంతా వాళ్లే చూసుకుంటాడు. ఇక్కడ రాయన్న మీదే యాసిడ్ పోయొచ్చుగా. అలా పోస్తే అది నేనే చేయించాననుకుంటారు. ఎన్నిసార్లు చెప్పాలి? అతడి భార్య అయితే ఎవరికీ అనుమానం రాదు. చెప్పు, నువ్వు వెళ్తావా? నా డబ్బు నాకు వెనక్కి ఇచ్చేస్తావా? రాఘవరెడ్డి మాట్లాడలేదు. ఫ్లైట్ టైం అవుతుంది. చెప్పు, సీసా పైకెత్తుతూ అన్నాడు. వెళ్తాను. రాఘవరెడ్డి గొంతు హీనంగా పలికింది. హోటల్ రూమ్లో. హోటల్ డైనింగ్ రూమ్ సూది పడితే వినపడేంత నిశ్శబ్దంగా ఉంది. ఆ గదిలో దాదాపు 15 మంది ఉన్నారు. అందరి చూపు రాయన్న మీదే ఉంది. కిరణ్మయి క్రిటికల్. ఫేస్ బర్న్డ్ విత్ యాసిడ్. కండిషన్ సీరియస్. స్టార్ట్ ఇమీడియట్లీ. అతడు తన మొహంలో భావాలు పైకి కనబడకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. గుండెల్లోంచి దుఃఖం కెరటంలా తన్నుకొస్తుంది. కిరణ్ అనుకున్నాడు మనసులో. తనకి ఆమె తెలిసి కొన్ని నెలలు సంవత్సరాలు కాలేదు. అయినా ఒక భార్యలాగా కాకుండా ఒక స్నేహితురాలిగా, ఒక గైడుగా తనని తీర్చిదిద్దేంది. పెళ్ళైన దగ్గర నుంచి
సగంగా పంచుకోవడానికి సుఖాలు ఎలాగూ లేకపోగా కష్టాలనే పూర్తిగా స్వీకరించింది. తాను ఇక్కడ ఆట స్థలంలో ఆడుతుంటే అక్కడ పరిస్థితులు ఆమెతో ఆడుకుంటున్నాయి. అక్కడి విషాదాన్ని, టెన్షన్ని ఇక్కడికి సోకనివ్వకుండా, అక్కడేం జరుగుతుందో తనకి తెలియనివ్వకుండా ఆమె కవచంలా అడ్డుకుంది. శత్రుబాణం తన రాజుకి తగలకుండా నిలబడిన రథసారథిలా ఆమె కూలిపోయి తనను రక్షించింది. యాసిడ్ వల్ల మొహం కాలిపోయి ముక్కు చెవులు ఆకారాలు మారిపోయి ఆసుపత్రిలో జీవశ్చంలా, ఆటుపోటుల మధ్య అల్లాడే పడవలా, చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ ఆఖరి స్టేజ్లో ఉంది. తను వెళ్ళాలి. అతడు తలెత్తి చుట్టూ చూశాడు. టీం అంతా తన వైపే చూస్తుంది. ఇంకో అరగంటలో జట్టులో ఆటగాళ్లని ఫైనల్గా ప్రకటిస్తారు. ఈ లోపులో తన నిర్ణయం చెప్పాలి. అతడు మరొకసారి టెలిగ్రామ్ వైపు చూశాడు. కిరణ్మయి అన్న అక్షరాలే ఆకారమై కనిపించాయి. నేనిదంతా చేసింది నీకోసం. నిన్ను క్రికెట్ ఫీల్డ్ మధ్యలో ఆటగాడిగా, దేశ ప్రతిష్టని నిలిపే జెండాగా నిలబెట్టాలని కలలు కన్నాను. ఆ కల నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో శోభనపు బట్టలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అటువంటి కల నిజమయ్యే స్థితిలో ఇప్పుడు నువ్వు ఈ ఆట నుంచి విరమించుకుంటావా? నేను ఈ క్షణం చనిపోవచ్చు, బ్రతకొచ్చు. కానీ ఈ క్షణం ప్రత్యర్థులు విజయగర్వంతో విర్రవీగుతున్నారు. నిన్ను ఆడనివ్వకుండా చేశామని ఆనందిస్తున్నారు. ఏ పోటీ నుంచి నిన్ను దూరంగా ఉంచడం కోసం చేయని నేరాన్ని నీ మీద మోపి నిన్ను మానసికంగా బలహీనుడిని చేశారో, ఏ హత్య కేసు పరిశోధించకుండా చేయాలని నన్ను జీవశ్చవాన్ని చేశారో, క్రికెట్ కన్నా పాలిటిక్స్, లంచగొండితనం ఎక్కువని ఎవరు నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా చేయడానికి నువ్వు ఈరోజు ఆడాలి, ఆటలో పాల్గొనాలి, గెలవాలి. రాయన్న కళ్ళు అప్రయత్నంగా తడయ్యాయి. లోపల నుంచి ఏదో తెలియని ఉద్వేగం తన్నుకొస్తుంది. 2 చేతులతో ఒక పెద్ద నీటి బుగ్గని పట్టుకొని బలంగా నొక్కడానికి ప్రయత్నిస్తే అది ఎలా ఉబికి ఉబికి పెద్దదవుతుందో అలా మనసులో వేదన పెరుగుతుంది. కానీ దానికి వ్యతిరేకంగా ఫోర్సుగా కసి, పట్టుదల కూడా పెరుగుతున్నాయి. తన ఆత్మీయుల్ని చంపేస్తే నిజమైన వీరుడు శవాల మీద పడి ఏడవడు. చంపిన శత్రువుని చీల్చి చెండాడడానికి బలంగా బయలుదేరతాడు. అలాంటి మానసిక స్థితిలోనే ఉన్నాడు రాయన్న ప్రస్తుతం. అతడి మనోదృక్పథంలో ఇప్పుడు కిరణ్మయి లేదు, క్రికెట్ బ్యాట్ ఉంది. కిరణ్మయికి క్రికెట్కి తేడా లేదు. రెండూ జీవిత సహచరులే. తనకి క్రికెట్లోనే కిరణ్మయిని చూసుకోవాలి. చూసుకుంటాడు. అదే ఆమె మనసుకి శాంతి. అతడు మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. నేను ఆడతాను సార్. నా గతపు ఆట సంతృప్తికరంగా ఉంటే నన్ను ఫైనల్ టీంలో సెలెక్ట్ చేయండి. మేనేజర్ వృద్ధుడు రాయన్న వైపు సూటిగా చూశాడు. రాయన్న తలదించుకుని ఉన్నాడు. మేనేజర్ అతని భుజం మీద చేయి వేసి గుడ్ అన్నాడు. 11 మందిలో ఆడే ఈ గేమ్లో ఎవరో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడడం క్రికెట్ చరిత్రలో కొత్త కాదు. అయినా వాళ్ళు ప్రమాదంలో ఉంటే ఇక్కడ ఆడుకోవట్టు కూర్చోవడం అవకాశవాదము, సెంటిమెంట్ లేకపోవడము కాదు, డిటాచ్మెంట్. అలాంటి డిటాచ్మెంట్ ఉన్నవాడే నిజమైన క్రీడాకారుడు అవుతాడు. అతడి మనసు అతడికి సంబంధించినది. కానీ అతడి ఆశ అతనికి సంబంధించినది కాదు, ఆటకు సంబంధించినది, దేశానికి సంబంధించినది, అతడి మీద ఆశలు పెట్టుకున్న అభిమానులకు సంబంధించినది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మ్యాచ్ ప్రారంభమైంది. ఇండియా మొదటి బ్యాటింగ్. అప్పటికి 2 దేశాలు సమానంగా టెస్టులు గెలవడంతో ఆఖరి టెస్ట్ మొదటి నుంచి ఉత్కంఠతో ప్రారంభం అయ్యింది. జనం గోల చేస్తున్నారు. రాయన్న బ్యాట్ పట్టుకుని ఫీల్డ్లోకి వచ్చేసరికి గోల మరింత ఎక్కువైంది. కేరింతలు, చప్పట్లు. అతడు తలెత్తి చూశాడు. కామెంటరీ బాక్స్ పైన ముందు వరుసలో కూర్చుని కనిపించాడు విజయ్ కుమార్. రాయన్న వెంటనే మొహం తిప్పేసుకున్నాడు. ఎంతమంది శత్రువులు, ఎన్ని రకాల పన్నాగాలు! అతడి కళ్ళ ముందు కిరణ్మయి మొహమే కనబడుతుంది. నవ్వుతూ, సిగ్గుపడుతూ మొదటి రోజు గదిలోకి అడుగుపెట్టిన మోములో ముగ్ధత్వం భార్యలా. పోలీస్ లాకప్లో మోకాళ్ల మీద తల ఆంచుకుని నిస్సహాయ స్థితిలో తను ఉన్నప్పుడు, అర్ధరాత్రి తనకి మానసికంగా ధైర్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆమె మొహంలో కరుణత్వం అమ్మలా. తను పూర్తిగా సినిగ్గా మారి
ప్రేక్షకులు చేసే అల్లరికి బెదిరిపోయి ఆడబోనని, ఆట స్థలంలోకి వెళ్ళబోనని అన్నప్పుడు ఆమె వచ్చి చెప్పిన మాటల్లో తర్క విశ్లేషణం మంత్రిలా మూర్తీభవించిన స్త్రీత్వం కిరణ్మయి.